అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मश्री तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు మనందరి గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం. कार्यक्रम शुरू करने से पहले हम सबके गुरु ब्रह्मश्री पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। మనం గత 58 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. हम पिछले 58 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 59వ ఎపిసోడ్. आज का यह एपिसोड 59वां है ఏమిటంటే ఆ విషయం వికృతి, ప్రకృతి, సంస్కృతి. और वह विषय है विकृति, प्रकृति और संस्कृति। ఈ సందర్భంగా తమో గుణము, రజో గుణము అన్నది వికృతమైన గుణాలు అని చెప్పుకున్నాం. इसी संदर्भ में तमोगुण और रजोगुण ये विकृति गुण है, ऐसा हम बता चुके हैं। ఈ గుణాల్లో ఉన్నవారు అజ్ఞానంతో ప్రవర్తిస్తారు అని కూడా చెప్పుకున్నాం. इस गुण में रहने वाले अज्ञान से व्यवहार करते हैं, यह भी हम बता चुके हैं। అజ్ఞానంలో ఉన్నవారు భగవంతుడు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు. अज्ञान में रहने वाले भगवान अलग कहते हैं और ये अलग करते हैं। अज्ञान में रहने वाले ఒకటి कुछ చెప్తే और कहते हैं, ఇంకొకటి చేస్తారు. भगवान कुछ और कहते हैं तो ये कुछ और करते हैं। అలాగన్నది రెండో దానికి పెట్టు. అందుచేత కష్టాలు తెచ్చుకుంటారు. इसीलिए मुसीबत लाते हैं। ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది ఏమిటి, మానవులు చేస్తున్నది ఏమిటి అన్న వాటి గురించి తెలుసుకుంటున్నాం. भगवत गीता में जो कहा है और इनका व्यवहार उनसे अलग है, उसी संदर्भ में हम बता रहे हैं। ఈ రోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. आज हम एक और विषय के बारे में जानकारी प्राप्त करेंगे। ఈ పాయింట్ రాసుకోండి. पॉइंट को आपको लिखना है। ఆయన నేను అన్ని జీవుల్లోనూ ఉన్నాను అని అంటే उन्होंने ये कहा है, मैं सभी जीवों में विद्यमान हूँ। మానవుడు ఆయన అన్ని గుళ్ళల్లోనూ ఉన్నాడంటాడు. तो मानव कहते हैं कि वे सभी मंदिरों में रहते हैं। మరొక్కసారి చెప్తాను. ఆయన నేను అన్ని జీవుల్లోనూ ఉన్నాను అంటే फिर से पुनरावर्तन किया जा रहा है। उन्होंने कहा है, मैं सभी जीवों में विद्यमान हूँ। మానవుడు ఆయన అన్ని గుళ్ళల్లోనూ ఉన్నాడంటాడు. तो मानव कहता है कि वे सभी मंदिरों में रहते हैं। ఇది మనకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకం ద్వారా తెలుస్తుంది. इसे हम भगवत गीता का 10वां अध्ययन का 20वां श्लोक के द्वारा समझने की कोशिश करेंगे। ఆ శ్లోకం ఏంటంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతమేవచ. అది శ్లోకం. దాని తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. ये वह श्लोक है, अभी इसका तात्पर्य समझने की कोशिश करेंगे। అహమాత్మా గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మను. अहम आत्मा गुणाकेशा मतलब हे अर्जुन, मैं आत्मा हूँ। సర్వభూతాశయ స్థిత అంటే నేను సమస్త భూతాల్లోనూ స్థితమై ఉన్నాను. सर्वभूताशय स्थितः मतलब मैं सभी भूताशयों में स्थित होकर हूँ। అంటే ఇక్కడ భగవానుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. मतलब यहाँ भगवान ने बहुत ही स्पष्ट रूप से कहा है, నేను ఆత్మను, मैं आत्मा हूँ। సమస్త భూతాలు అంటే సమస్త ప్రాణుల్లోనూ నేను ఉన్నాను. समस्त भूताशय भूत मतलब सभी प्राणियों में मैं हूँ। చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. बहुत ही स्पष्ट रूप से कहा है। కానీ మానవుడు ఆయన అన్ని గుళ్ళల్లోనూ ఉన్నాడని అంటూ ఉంటాడు. लेकिन मानव सभी मंदिरों में है ऐसा बोलते हैं, గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటాడు. मंदिरों में जाते हैं। నిజంగా కనుక ఇది అర్థమవుతే वास्तव में ये बात समझ में आता है तो గుళ్ళల్లోకి వెళ్ళడు. मंदिरों में नहीं जाएंगे। అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడన్నాడు కాబట్టి सभी प्राणियों में है ऐसा उन्होंने कहा है, इसलिए తనలోనూ ఉన్నాడన్న సంగతి తెలుసుకుంటాడు. उनमें भी है यह बात वो समझ लेते हैं శరీరంలోనికి వెళ్తాడు और शरीर के भीतर प्रवेश करता है, అంటే ధ్యానం చేస్తాడు. मतलब ध्यान करेगा। ఎందుచేతనంటే क्योंकि ఆయన గుళ్ళల్లో ఉన్నాడు అని భావించేవాడు वे मंदिर में हैं ऐसा भाव से रहने वाले గుళ్ళల్లోకి వెళ్తాడు, मंदिरों में जाते हैं, పూజలు చేస్తాడు, पूजाएं करते हैं, పుణ్యక్షేత్రాలు కూడా తిరుగుతాడు.
पुण्य क्षेत्रों का पर्यटन भी करते हैं, కానీ लेकिन ఆయన అన్ని జీవుల్లో ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నవాడు वे सभी जीवों में हैं इस बात को जानने वाला ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు, कोई पुण्य क्षेत्र में नहीं जाता है, ఏ గుళ్ళకి వెళ్ళడు, कोई मंदिर भी नहीं जाता है, ఏ పూజలు చేయడు. कोई पूजा नहीं करता है। తన శరీరంలో ఉన్న దైవాన్ని उनके शरीर में जो दैव है ఆశ్రయిస్తాడు, उनका ही आश्रय लेंगे, అంటే ధ్యానం చేస్తాడు. मतलब ध्यान करेंगे। అంటే ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో मतलब जो अज्ञान में रहते हैं వారు గుళ్ళలోకి వెళ్తారు. वे मंदिरों में जाते हैं, కానీ ఎవరైతే జ్ఞానం పొందుతారో लेकिन जो लोग ज्ञान प्राप्त करते हैं వారు శరీరంలోనికే వెళ్తారు, शरीर में ही प्रवेश करते हैं, ధ్యానం చేస్తారు. ध्यान करते हैं। అందుచేత ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, इसीलिए यहाँ पे हम समझ सकते हैं ఎవరైతే ధ్యానం చేస్తారో जो लोग ध्यान करते हैं వారు జ్ఞానం పొందిన వారు అని మనం తెలుసుకోవచ్చు. वे ही ज्ञान अर्जित करने वाले हैं, ऐसा समझ सकते हैं। ఎవరైతే ధ్యానం చేస్తున్నా जो लोग ध्यान करते हुए भी గుళ్ళలోకి వెళ్తున్నారో, मंदिरों में जाते हैं, పూజలు చేస్తున్నారో पूजाएं कर रहे हैं, వారు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. वे अभी भी अज्ञान में ही है, ऐसा मान सकते हैं। అందుకే పత్రిజీ ఏమంటారంటే इसलिए पत्री जी कहते हैं ఆత్మజ్ఞాని आत्मज्ञानी పుణ్యక్షేత్రాలకు వెళ్ళడు, पुण्य क्षेत्र में नहीं जाते हैं, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు आत्मा का दर्शन करने के लिए शरीर में प्रवेश करते हैं, అని పత్రిజీ చెప్పడం జరిగింది. ऐसा पत्री जी ने कहा है। అందుచేత इसीलिए అర్థం చేసుకోండి, इसे समझ लीजिए, మీరు ఇంకా పూజలు చేస్తూ ఉంటే आप अभी भी पूजा करते रहेंगे तो మీరు ఇంకా దైవాన్ని తెలుసుకోలేదనే లెక్క. आप अभी भी दैवत्व को नहीं समझ पाए हैं, ऐसा मानना है। కారణం అజ్ఞానంలో ఉన్నారనే లెక్క. कारण अज्ञान में है, ऐसा यही है। మీరు అడగచ్చు, అజ్ఞానంలో ఉంటే నష్టం ఏమిటి? आप पूछ सकते हैं अज्ञान में रहेंगे तो क्या नुकसान है। ఖచ్చితంగా తెలుసుకోండి, निश्चित रूप से समझ लीजिए, అజ్ఞానంలో ఉంటే ఖచ్చితంగా మీరు దుఃఖంలో ఉన్నట్టే. अज्ञान में रहेंगे तो निश्चित रूप से आप दुख में रहेंगे, మీరు దుఃఖానికి లోనవుతూ ఉంటారు, आप दुखों का शिकार होते हैं, బాధలు పడుతూ ఉంటారు, बाधाएं अनुभव करते हैं, సమస్యల్లో చిక్కుకుంటారు. समस्याओं में गिर जाते हो। అంచేత కష్టాల నుంచి బయటపడాలి అంటే इसीलिए मुसीबतों से बाहर आने के लिए అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, अज्ञान दूर करना ही होगा, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ज्ञान अर्जित करना होगा। ఇది చాలా అవసరం. ये बहुत जरूरी है। ప్రపంచమంతా దుఃఖంలో ఉంది. पूरी दुनिया दुखों में है, దుఃఖం నుంచి ఎలా బయటపడాలో ఎవరికి అర్థం కావట్లేదు. दुखों से बाहर कैसे आना है किसी को समझ में नहीं आ रहा है। రకరకాల రోగాలు, अनेक प्रकार के बीमारियां हैं, సమస్యలు, समस्याएं हैं, బాధలు, बाधाएं हैं, ఆర్థిక ఇబ్బందులు, आर्थिक समस्याएं हैं, కుటుంబ సమస్యలు, पारिवारिक समस्या है, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, आजू बाजू वालों से समस्या है। ఇలా అనేక సమస్యలతో మానవులు సతమతమవుతున్నారు. इस तरह के अनेक समस्याओं से मानव परेशान हो रहे हैं। దీనంతటికీ కారణం అజ్ఞానం. इन सभी के पीछे कारण अज्ञान, అజ్ఞానం వల్లే अज्ञान की वजह से ही చెయ్యవలసింది ఒకటవుతే करने लायक एक होता है तो చేస్తున్నది ఇంకొకటి. करने वाले कुछ और है। ఆయన భగవానుడు అన్ని జీవుల్లోనూ నేనున్నాను అని చెప్పడం జరిగింది. भगवान ने कहा है मैं सभी जीवों में हूँ, మరి అన్ని జీవుల్లోనూ ఆయనే ఉంటే तो सभी जीवों में वे ही रहते हैं, तो అందరూ ఒకటేగా. सभी एक ही है। మరి అంతా ఒకటైనప్పుడు जब सब एक ही है तब అంతా వేరు అన్నట్టుగా భావిస్తున్నాడు. सब अलग अलग है, ऐसा भाव में रहते हैं, ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడు. उसी तरह से व्यवहार करते हैं। ప్రవర్తించడమే కాదు, व्यवहार करना ही नहीं, హింస చేస్తున్నాడు, हिंसा कर रहे हैं, బాధిస్తున్నాడు. बाधा पहुंचाते हैं, ఆ జంతువులను, పక్షులను,
హింసిస్తున్నాడు. जंतुओं को, पक्षियों को हिंसा पहुंचा रहे हैं, వాటి మాంసాన్ని భక్షిస్తున్నాడు. उनका मांस का सेवन कर रहे हैं। అన్నిట్లోనూ ఆయనే ఉన్నప్పుడు सभी में वे ही रहते हैं, तब వేటిని హింసించినా किसी की भी हिंसा करेंगे तो భగవంతుని హింసించినట్టే. भगवान को हिंसा करना ही है। అలాంటి వారికి కష్టాలు రాకుండా ఎలా ఉంటాయి? ऐसे लोगों को तकलीफ आए बिना कैसे रहेंगे? ఎంత విచిత్రం అంటే, ना विचित्र की बात है, ఏ దేవుడంటే ఇష్టమంటాడో, जिस भगवान को पसंद करते हैं, ఆరాధిస్తాడో आराधना करते हैं, ఆ దేవునే హింసిస్తున్నాడు. उसी देव को हिंसा करते हैं। దీని ముఖ్య కారణం అజ్ఞానం. इसका मुख्य कारण अज्ञान है। మరి ఆ భగవానుడు స్వయంగా చెప్పినా तो भगवान ने स्वयं ही कहा है, फिर भी మానవులకు అర్థం కావట్ల. मानवों को समझ में नहीं आ रहा है। భగవద్గీత ద్వారా भगवत गीता के द्वारा ఎన్నో రకాలుగా ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. अनेक प्रकार से उन्होंने यह बात कहा है। అన్నిట్లోనూ నేనున్నాను, सभी में भी मैं हूँ, అంతటా నేనున్నాను हर जगह मैं हूँ। ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. उन्होंने बहुत ही स्पष्ट रूप से कहा है। 10వ అధ్యాయంలో 42వ శ్లోకం 10वां अध्यायन 42वां श्लोक ఏమిటంటే ఆ శ్లోకం, అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహ మిదం కృత్సన్న మేకం సేన స్థితో జగత్ అని చెప్పి ఆ శ్లోకం. దాని తాత్పర్యం ఒక్కసారి చెప్పుకుందాం. यह वो श्लोक है। अभी इस श्लोक का तात्पर्य समझेंगे। అర్జున, हे अर्जुन, ఇప్పటిదాకా अब तक వివరించిన जो विवरण दिया हूँ విస్తారమైన विस्तार रूप से, ఈ జ్ఞానం చేత इस ज्ञान के द्वारा నీకు ఏమి ప్రయోజనం? आपको क्या लाभ है? ఈ జగత్తంతా यह दुनिया, यह समस्त दुनिया నేనే వ్యాపించి ఉన్నానని मैं ही व्याप्त होकर हूँ, ऐसा తెలుసుకో जान लीजिए। అని ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. ऐसा उन्होंने बहुत ही स्पष्ट रूप से कहा है। నేను అంతటా ఉన్నాను, मैं हर जगह हूँ, అన్నిట్లోనూ ఉన్నాను सभी में हूँ। అని ఎంత స్పష్టంగా చెప్పాడు. उन्होंने बहुत ही स्पष्ट रूप से कहा है। మరి ఇది అర్థం చేసుకోలేని इस बात को नहीं समझने वाले అజ్ఞానులు अज्ञानी పూజలు చేస్తారు, पूजाएं करते हैं, హింసలు చేస్తారు, हिंसाएं करते हैं, కష్టాలు తెచ్చుకుంటారు, मुसीबतों को लाते हैं, మళ్ళా ఆ దేవుణ్ణే ప్రార్థిస్తారు. फिर से उसी भगवान से प्रार्थना करते हैं। ఆయన్ని హింసించడం ఎందుకు? उनकी हिंसा क्यों करते हैं? ప్రార్థనలు చేయడం ఎందుకు? प्रार्थना क्यों करते हैं? అందుచేత ఇలాంటి చర్యల వల్ల ఏమి ప్రయోజనం లేదు. इसलिए इस तरह के कार्यों की वजह से कोई लाभ नहीं होगा। అజ్ఞానాన్ని తొలగించుకోండి, अज्ञान दूर करना ही होगा, జ్ఞానం పొందండి. ज्ञान प्राप्त करना है। ఆ జ్ఞానం పొందే మార్గమే ज्ञान प्राप्त करने का मार्ग ही పత్రిజీ మనకి ఇచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. पत्री जी हमें दिया है, श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना। ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో जो लोग ये ध्यान करते हैं, జ్ఞానం పొందుతారు, ज्ञान प्राप्त करते हैं, దుఃఖంలోంచి బయటపడతారు. दुखों से बाहर आ जाते हैं। మనమంతా ఆ పనే చేస్తున్నాం. हम सब वही काम कर रहे हैं। కృష్ణుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నాం. कृष्ण ने जो कहा है वही कर रहे हैं। పత్రిజీ ఏం చెప్పారో మనం అదే చేస్తున్నాం. पत्री जी ने जो कहा है हम वही कर रहे हैं। మరి ఈ రకంగా చేయడం వల్ల इस तरह करने की वजह से మన దుఃఖాలన్నీ తొలగించుకోగలుగుతాం, हमारे सभी दुखों को दूर कर सकते हैं, ఆనందంగా జీవిస్తాం, आनंदित होकर जीवन जी सकते हैं, జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. जीवन को धन्य कर सकते हैं। ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. यह मौका देने के लिए आप सबको फिर से एक बार ब्रह्मश्री चक्रवर्ती राघव राव सर धन्यवाद व्यक्त कर रहे हैं। సరే అమ్మా, చిరంజీవి. यस सर, थैंक यू सर। आज का यह हिंदी संदेश यहाँ पे समाप्त होता है। अभी इस संदेश के प्रति यदि किसी को कोई संदेह है, अभिप्राय है, तो कृपया हैंड रेज करके व्यक्त करेंगे। नमस्ते आयुष जी। नमस्ते सर, मेरी आवाज आ रही है सर? यस सर, आपकी आवाज आ रही है। चक्रवर्ती राघव राव सर को प्रणाम, चिरंजीवी सर को भी प्रणाम। आज हम विकृति, प्रकृति व संस्कृति इस
व्याख्यान माला के 59वें अध्याय में है। आज हमने शुरुआत में यह बात की कि तमोगुण व रजोगुण विकृति गुण है। जो इन गुणों में रहते हैं वह विकृति में रहते हैं, वे अज्ञानी का व्यवहार करते हैं। भगवान कुछ कहता है ये कुछ करते हैं, अतः समस्याओं से घिरे रहते हैं, मुसीबतों से घिरे रहते हैं, वह दुख पाते हैं। भगवान ने स्पष्ट रूप से कहा हुआ है, मैं कहाँ पर, गीता के 10वें अध्याय के 20वें श्लोक में भगवान ने कहा है कि मैं सभी जीवों में स्थित हूँ, परंतु मानव उन्हें मंदिरों में ढूंढते हैं। एक प्रकार से यह भी कहा जा सकता है कि जो मानव भगवान को मंदिरों में ढूंढते हैं वे भगवान को केवल मंदिरों में ही है ऐसा सोचते हैं, मंदिरों के अलावा कहीं नहीं है ऐसा सोचते हैं। भगवान जबकि स्पष्ट रूप से कह चुके हैं कि मैं सभी जीवों में विद्यमान हूँ। जो गीता की इस बात को समझता है वह हर जीव में भगवान देखता है। हमारे अंदर भगवान है यह कैसे जान सकते हैं? यह एकमात्र तरीका है अपने शरीर के अंदर प्रवेश करना। पत्री जी ने शरीर के अंदर प्रवेश करने का मार्ग श्वास पर आधारित ध्यान बताया है, परंतु हमारे संस्थान में भी काफी ऐसे व्यक्ति हैं जो ध्यान तो करते हैं परंतु साथ ही साथ आज भी मंदिरों में जाते हैं, विग्रह आराधना करते हैं, तीर्थों की यात्रा करते हैं। वे आज भी अज्ञान में हैं, वे कहीं भी नहीं पहुंच रहे हैं। अज्ञान में रहने का नुकसान क्या है? जो व्यक्ति अज्ञान में रहता है, ज्ञान प्राप्त करने के प्रयास नहीं करता है, वह हमेशा हमेशा दुखों में रहता है, समस्याओं में घिरे रहता है। अनेक बीमारियां, अनेक समस्याएं, पड़ोसी से समस्या, परिवार से समस्या, समाज से समस्या, आर्थिक समस्या, शारीरिक समस्या, इन सभी समस्याओं से हमेशा घिरा रहता है। इसका कारण अज्ञान है। दूसरी बात, भगवान कहते हैं कि मैं सभी जीवों में हूँ। जब सभी जीवों में है तो इंसान नहीं, इंसान के अन्यत्र भी सभी जीवों में वे विद्यमान है, अर्थात वे सभी जगह हैं। ऐसा भगवान ने 10वें अध्याय के 42वें श्लोक में कहा है। वे कहते हैं इस श्लोक में कि इस ज्ञान प्राप्त करने से अर्जुन तुमको क्या लाभ है? यह समस्त दुनिया में मैं व्याप्त हूँ, यह जान लीजिए। अर्जुन, मैं हर जगह व्याप्त हूँ। तो आज भी हम लोगों को देखते हैं, प्राणियों के साथ हिंसा करते हैं, प्राणियों के ऊपर अपराध करते हैं, मांसाहार का सेवन करते हैं। तो एक तरफ हम भगवान की आराधना कर रहे हैं, दूसरी तरफ उन्हीं प्राणियों में जिनमें भगवान मौजूद है उन्हीं को काट के खा रहे हैं, मार रहे हैं, उन्हें तकलीफ दे रहे हैं और फिर उसी भगवान की वापस पूजा कर रहे हैं। ये लोग सभी अज्ञान में हैं, ये इनकी समस्याओं से निजात नहीं पा पाएंगे। हम सभी सौभाग्यशाली हैं कि हम पत्री जी के बताए हुए ध्यान मार्ग में चल रहे हैं। हम ध्यान करते हैं और ध्यान के द्वारा ही अपने अंतस में बसे प्रकाश को, ज्ञान को प्रकाशमान करते हैं। यह संक्षेप में आज की बातों का सार है। చాలా బాగుంది ఆయుష్ जी, यस सर, वेरी गुड। मुझे 2 प्रश्न पूछने हैं सर। ओके। एक प्रश्न है कि आज हम देखते हैं कि पत्री जी इतने महान व्यक्ति हैं, परंतु कभी न कभी वे भी बीमारियों से जूझते हैं। हम ध्यान करके ध्यान मार्ग में पत्री जी जहां तक पहुंच चुके हैं वहां तक पहुंचने का प्रयास कर रहे हैं, परंतु वहां पर भी बीमारी, शारीरिक समस्याएं मौजूद हैं। तो क्या इसका मतलब मनुष्य कभी शारीरिक समस्याओं से निजात नहीं पा पाएगा? फिर हम जो रोज बात करते हैं उसकी सार्थकता क्या है? చెప్పు చిరంజీవి। మనం ఏదైతే సమస్య గురించి మాట్లాడుతున్నామో అదే సమస్యలో మన పరమ గురు పత్రిజీ గారు కూడా ఉన్నారు. ఈ మధ్యలో కొన్ని రోజుల నుండి అప్పుడప్పుడు ఆయనకు కూడా కొన్ని శారీరక సమస్యల వల్ల ఆయన కూడా ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తుంటాము. మరి మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాము. అయినప్పటికీ అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ బాధ ఆయన పడుతున్నాడు అనుకుంటున్నాను. మరి ఈ బాధ నుండి కూడా ముక్తి అయ్యే మార్గం ఏమి లేదా అని అడుగుతున్నాడు. ఈ విషయం గనక మనం ఆలోచించినట్లయితే
जी, गुरुजी का कहना है, यदि हम इस बात का ऊपर विचार करते हैं तो పత్రి గారు అనే కాదు, మనం ఈ पत्नी గొప్ప नहीं, వారిని తీసుకున్నాం. आप दूसरे व्यक्ति को भी ले सकते हैं। ఒక రమణ మహర్షిని కానీ, एक रमण महर्षि లేకపోతే ఒక సత్య సాయిబాబాని తీసుకున్నాం, अथवा सत्य साई बाबा का उदाहरण लेते हैं, రామకృష్ణ పరమహంసని తీసుకున్నాం. रामकृष्ण परमहंस को भी देख सकते हैं। అలా ఎవరిని మనం తీసుకున్నా इस तरह से किसी का भी उदाहरण लेते हैं, వీళ్ళంతా కూడా కొన్ని రోగాలతో ఇబ్బంది పడినవారే. कभी भी कुछ बीमारियों से परेशान हो चुके हैं। వారు అటువంటి రోగాలు లేకుండా కూడా వారి శక్తిని ఉపయోగించి इस तरह की बीमारियों को दूर करने के लिए उनकी शक्ति का उपयोग करके జీవించవచ్చు. जी पाएंगे, కానీ వారు लेकिन వాటిని వాయిదా వేసుకున్నట్లు లెక్క. से उन्हें वे वायदा करते हैं, ऐसा होता है, అంటే పోస్ట్ పోన్ చేసుకున్నట్లు లెక్క. मतलब पोस्टपोन कर चुके हैं, ऐसा गिनती में आता है। దానికోసం మళ్ళా జన్మ తీసుకోవాలి. के लिए उन्हें फिर से जन्म लेना पड़ता है। అందుచేత వాళ్ళు ఈ జన్మలోనే దాన్ని పూర్తి చేసుకుంటారు. इसलिए वे लोग इसी जन्म में उसे पूरा करते हैं। వారంతా కూడా सभी लोग లోక కళ్యాణం కోసం लोक कल्याण के लिए కొన్ని సృష్టి విరుద్ధమైన పనులు చేసి ఉండొచ్చు, कार्य कर चुके होंगे, చేసి ఉండవచ్చు. कर चुके होंगे, లేకపోతే వారు ఈ ప్రారంధ కర్మల్లో व वे इन प्रारब्ध कर्मों में తప్పనిసరిగా అనుభవించవలసిన निश्चित रूप से अनुभव करने की కర్మ ఒకటి తెచ్చుకుంటారు. एक कर्म लाते हैं, దాన్నే బద్ధ ప్రారంధం అంటారు. दग्ध प्रारब्ध, బద్ధ बद्ध जी, उसी को बद्ध प्रारब्ध कहते हैं। ఎన్ని కర్మలు వారు దగ్ధం చేసుకున్నా अनेक कर्मों को दग्ध करने के बावजूद, వారి జ్ఞానంతో అన్ని దగ్ధం చేసుకున్నా के ज्ञान से सभी को दग्ध करने के बावजूद ఈ బద్ధ ప్రారంధం అన్నది అనుభవించి తీరాలి. एक बद्ध प्रारब्ध अनुभव करना ही होता है, అంచేత అది అనుభవిస్తారు. इसीलिए उनका अनुभव करते हैं। ఎవరికైనా తప్పదు. कोई भी इससे बच नहीं सकते हैं, అంచేత ఆయన చెప్పింది అసత్యమని కాదు. इसलिए उन्होंने जो कहा है वो असत्य मानने की जरूरत नहीं है। ఆయన వారు ఏది చెప్తారో అవన్నీ సత్యాలే. वे जो भी कहते हैं वो सब सत्य ही है। ఈ సృష్టి రహస్యాలు మనకి పూర్తిగా తెలియవు. ये सभी सृष्टि रहस्य हमें पूरी तरह से मालूम नहीं है, అంచేత మనం కొంచెం గందరగోళంలో కన్ఫ్యూజన్ లో పడతాం. इसलिए हम संदेह में गिर जाते हैं। వారి స్థితి వేరు, उनकी स्थिति अलग है, మనందరి స్థితి వేరు. सबकी स्थिति अलग है। మనం కొన్ని కర్మలే ప్రారంభంగా తెచ్చుకుంటాం. हम थोड़े कर्म ही प्रारब्ध कर्म के रूप में लाते हैं, ఇంకా చాలా కర్మలు మన సంచితంలో ఉంటాయి. और अनेक कर्म हमारे संचित में रहते हैं। ఇటువంటి కర్మలు మరి జ్ఞానం ద్వారా పోతాయి. ऐसे कर्म ज्ञान द्वारा चले जाते हैं, కొన్ని కర్మలు ధ్యానం ద్వారా పోతాయి. कुछ कर्म ध्यान के द्वारा जाते हैं, కానీ బద్ధ ప్రారంధం అన్నది लेकिन बद्ध प्रारब्ध नाम का ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. कर्म निश्चित रूप से अनुभव करना ही होता है। ఎంత గొప్పవారైనా సరే कितने महान व्यक्ति भी हो सकता है, వారి చివర్లో అది అనుభవించి को अंत में उसका అటు अनुभव करके मोक्ष पाते हैं, ఏం చెప్పు చివర్లో అనుభవిస్తారు. अंत में अनुभव करते हैं। అంచేత దాన్ని మనం విశేషంగా తెలుసుకోవాలి. इसीलिए उसे हमें विशेष रूप से समझने की आवश्यकता है। నేను ఒకసారి పత్రి గారిని అడిగాను, राघवराव सर ने एक बार पत्री जी से पूछा, ధ్యానం చేస్తే కర్మలన్నీ పోతాయంటారు కదా, ध्यान करने से सभी कर्म दूर होते हैं, ऐसा कहते हैं ना? రమణ మహర్షికి క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని అడిగాను. रमन महर्षि जी को कैंसर क्यों आया था? అప్పుడు ఆయన చెప్పారు, तभी उन्होंने कहा है, బద్ధ ప్రారంధం అనేది ఉంటుంది, बद्ध प्रारब्ध नाम का रहता है, అది ఖచ్చితంగా అనుభవించి తీరాలి అన్నారు. उसे निश्चित रूप से अनुभव करना ही है, ऐसा कहा है। ఒకవేళ అది అనుభవించకపోతే यदि उसका अनुभव नहीं करते हैं तो మరలా జన్మ తీసుకోవాలి. फिर से जन्म लेना होता है। వారు జన్మ తీసుకోవడానికి ఇష్టపడరు. वे जन्म लेने के लिए पसंद नहीं करते हैं, అంచేత ఈ జన్మలోనే అది అనుభవిస్తారు. इसलिए इसी जन्म में उसे अनुभव करते हैं। అది సార్. ये है आयुष जी। एक और प्रश्न है, हमारे पास समय है अथवा मैं बाद में पूछूंगा?
అడగండి. पूछिए सर। सर, क्या तमोगुण, रजोगुण और सद्गुण सभी व्यक्ति में भिन्न भिन्न मात्राओं में मौजूद रहते हैं? किसी व्यक्ति में सद्गुण ज्यादा होगा, तमोगुण कम होगा, रजोगुण कम होगा, किसी में तमो ज्यादा होगा, रजो कम, या सद, ऐसा ऐसा संभावना है? ఉమ్, చెప్పు. సార్ ఆయుష్ గారు అడుగుతున్నారు, సార్ అందరిలో తమో గుణం, రజో గుణం మరి సాత్విక గుణం కొంత శాతంగా ఉంటుందా? కొంతమంది దగ్గర తమో గుణం ఎక్కువై ఉండి కొంచెం రజో గుణం ఉండి మరి కొంచెం సాత్విక గుణం ఉండొచ్చు కదా. అదే విధంగా సాత్విక గుణంలో ఉన్న వారిలో కూడా తమో గుణం మరి రజో గుణం కూడా కొద్ది మాత్రలో ఉండొచ్చు కదా. ఇలా ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా సార్. సార్, ఇది వాళ్ళు తీసుకునే జన్మలను బట్టి ఆధారపడి आयुष जी, वे लोग जो जन्म लेते हैं उनके ऊपर ये आधारित होता है। ఎలాగే ఒక్కసారి చెప్పినాక అది అర్థం కాలేదు నువ్వు చెప్పింది. వారు తీసుకునే జన్మలను బట్టి ఉంటుంది. ये जो जन्म लेते हैं उनसे आधारित होता है। వారు ప్రారంభ జన్మల్లో ఉంటే वे यदि प्रारंभ जन्मों में रहते हैं तो తమో గుణము రజో గుణం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పాళ్ళలో. उनमें तमो गुण और रजो गुण अधिक होता है। సాత్విక గుణం బాగా తక్కువ ఉంటుంది. सात्विक गुण बहुत कम रहता है। ఇంకా కొన్ని జన్మలు పెరిగేసరికి और थोड़े जन्म होने के बाद అది ఇది సమపాళ్ళలో ఉండొచ్చు. वे और ये एक समान हो सकता है। అదే ఇంకా ఎక్కువ జన్మలు తీసుకుంటే ऐसे ही और अधिक जन्म लेते हैं तो తమో గుణము రజో గుణము చాలా తక్కువ పాళ్ళలో ఉంటుంది. तमोगुण और रजोगुण बहुत ही कम भाग में रहता है। సాత్విక గుణం బాగా అధికంగా ఉంటుంది. सात्विक गुण अधिक रूप से रहता है। ఇంకా జన్మలు బాగా పైకి వెళ్తే और अधिक जन्म लेते हैं तो ఈ తమో గుణము రజో గుణం యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. तमोगुण और रजोगुण के सभी लक्षण दूर हो जाते हैं। పూర్తిగా సాత్విక గుణంలో ఉంటారు. पूरी तरह से सात्विक गुण में रहते हैं। వాళ్ళనే శుద్ధ సాత్వికం అని కూడా అంటారు. उन्हीं को शुद्ध सात्विक कहते हैं। ఇది వారు తీసుకునే జన్మలను బట్టి ఆధారపడి ये उनके द्वारा लिए गए जन्मों के ऊपर आधारित होता है। అంచేత ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఈ గుణాలు ఉంటాయి. इसलिए हर एक में अलग अलग तरह से ये गुण रहते हैं। ఎవరైతే విశేషంగా ధ్యానం చేస్తారో जो लोग विशेष रूप से ध्यान करते हैं వారిలో ఉన్నటువంటి తమో గుణము రజో గుణము పూర్తిగా పోతుంది. उनमें मौजूद तमोगुण और रजोगुण पूरी तरह से दूर हो जाता है। సాత్విక గుణంలోనే ఉంటారు. सात्विक गुण में ही रहते हैं। అందుకే పత్రి గారు ధ్యానం విశేషంగా చేయమంటారు. इसीलिए पत्री जी ध्यान विशेष रूप से करने के लिए कहते हैं। సాత్వికమైన శాకాహారమే తీసుకోమంటారు. सात्विक शाकाहार ही सेवन करने के लिए कहते हैं। ఎవరైతే ఎక్కువ జన్మలు తీసుకుని ఉన్నా जो लोग अधिक जन्म लेकर आने के बाद भी వారు ఆహార నియమాలు పాటించకపోతే वे लोग आहार नियमों का पालन नहीं करेंगे तो వారిలో కూడా ఈ తమో గుణము రజోగుణ లక్షణాలు ఉంటాయి. उनमें भी ये तमोगुण रजोगुण के लक्षण रहते हैं। అందుకే మీరు చూడండి, इसलिए आप देख सकते हो పూర్తి శాకాహారులైన पूरी तरह से शाकाहारी होने के बाद भी వెల్లుల్లిపై తీసుకోవడం వల్ల लहसुन का सेवन करने से వారిలో రజోగుణ లక్షణాలు ఉంటాయి. रजोगुण लक्षण आते हैं। వారిలో కోపం, उनमें क्रोध, ఆవేశం जोश, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. इस तरह के लक्षण दिखाई देते हैं। వారు సేవలు చేస్తూ ఉంటారు, लोग सेवाएं भी करते रहते हैं, మంచి పనులు చేస్తారు, अच्छे कार्य भी करते हैं, మంచి కార్యక్రమాలు చేస్తారు. अच्छे कार्यक्रम भी करते हैं। కానీ అప్పుడప్పుడు ఈ కోపం అన్నది ఆవేశం అన్నది వారికి తెలియకుండానే ప్రదర్శిస్తూ ఉంటారు. लेकिन कभी कभी क्रोध, गुस्सा उनको पता ही नहीं होता है लेकिन उनसे प्रदर्शित हो जाता है। దీని ముఖ్య కారణం ఆహారంలో ఉన్న లోపమే. इसका मुख्य कारण भी आहार में रहने वाला वो कमी ही है। అంచేత అన్ని రకాల గుణాలు రకరకాల పాళ్ళల్లో ఉంటాయి. इसलिए सभी तरह के गुण अनेक भागों में विभाजित होकर भी रह सकते हैं।